ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామ సెంటర్ నుంచి ట్రాక్టర్లతో వినియోగదారుడా మేలుకో, జీఎస్టీ ఫలాలు అందుకో అనే నినాదాలతో ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి, గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం, ఎంపీటీసీ సభ్యులు చిలువూరు మరియరోజమ్మ, గ్రామ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య, ఇన్ఛార్జి ఎంపీడీఓ వి చంద్రమోహన్, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ జి శ్రీనివాసరావు, మండల ఎంఏఓ ఆర్ విజయబాబు, వెటర్నరీ వైద్యులు సతీష్, పంచాయతీ కార్యదర్శి ఎం శరత్, చిలువూరు యేసుపాదం, సచివాలయ సిబ్బంది, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. రైతుల వరకు ఎంతగానో ఉపయోగం జరుగుతుందండి. మారుతున్నటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడానికి మన కూటమి ప్రభుత్వం, అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం ఈ జీఎస్టీ తగ్గింపు. మొట్టమొదటిగా దీపావళి నుంచి ప్రజలకు గిఫ్ట్ ఇస్తా అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు ఆనాడు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. కానీ ఇచ్చిన తేదీ కన్నా ముందుగానే ఈ జీఎస్టీ ఫలాలు అనేటువంటి నా ప్రజలకు అందాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో అనుకున్న తేదీ కన్నా ముందుగానే ఈ జీఎస్టీ ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, ఏవైతే ఫారెన్ ప్రొడక్ట్స్ ఏవైతే మన ఇండియాలోకి అనుమతిస్తే ముఖ్యంగా నష్టపోయేది మన డైరీ. ఎవరైతే పాడి రైతులు అనేటువంటి వాళ్ళు చాలా నష్టపోతారండి. ఎందుకంటే చాలా చీప్ మిల్క్, చీప్ ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది కదా, 20-22 రూపాయలకి లీటర్ మిల్క్ వచ్చేసింది అనమాట. అమెరికా నుంచి కానీ లేకపోతే యూరోప్ నుంచి కానీ ఎక్కడి నుంచి అడగండి. మన ప్రభుత్వం ఏంటంటే, మా దేశంలో ఉన్నటువంటి చిన్నకారు రైతులు, పాడి రైతులు అస్సలు నష్టపోవడానికి వీల్లేదు అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రెషర్ భారతదేశం మీద బిల్డప్ అయినా కానీ మన ప్రభుత్వం మనందరికీ అడ్డుగోడలాగా నిలిచిందనమాట. ఇది చాలా గొప్ప విషయము. అదేవిధంగా ఈ సూపర్ జీఎస్టీ సేవింగ్స్లో భాగంగా చాలా డైరీ ప్రొడక్ట్స్, అదే నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ, తర్వాత చీజ్ కానీ, ఈ పాలు కానీ, వీటి యొక్క జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా పన్నీరు మనం డైలీ వాడుకుంటాం కదా, ఉదయాన్నే లెగిస్తే మనకు కావాల్సింది ఏంటి, పాల ప్యాకెట్. ఆ పాల ప్యాకెట్ జీఎస్టీని 5 నుంచి 0% అసలు దాని మీద అసలు పన్నీరు లేకుండా చేసింది అనమాట మన కూటమి ప్రభుత్వం. అదేవిధంగా పశువుల ప్రాణాలకి సంజీవని, ఎవరి ప్రాణమైన కాపాడేది ఏంటి, మందులు. అటువంటి మందులు కూడా 5% నుంచి 0% అనే 0కి తీసుకొచ్చారంటే ప్రాణాలను కాపాడేటువంటి మందుల మీద ఎటువంటి పనులు అనేటువంటిది లేవు. ఇదే విధంగా ఇంకా 2017లో ప్రవేశపెట్టడం జరిగింది. జిఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు మనకి 5 స్లాబులు ఉన్నాయి. అంటే వస్తువుల మీద పన్ను 5 స్లాబులుగా విభజించారు. ఒకటి ఎగ్జంప్షన్, అంటే ట్యాక్స్ ఉండదు. రెండవది 5%, మూడవది 12%, నాలుగవది 18%, ఐదవది 28%. ఈ తర్వాత ఈ మధ్య మన ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి ఒక నినాదంతో ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఇందాక చెప్పినటువంటి 5 స్లాబుల్లో 2 స్లాబులు పూర్తిగా రద్దు చేసుకోవడం జరిగింది. అందులో 12%లో ఉన్న వస్తువులన్నింటినీ 5%లోకి, అలాగే 28%లో ఉన్న వస్తువులు కూడా 5లోకి 12లోకి కొన్ని మార్చడం జరిగింది. అంటే దీనివల్ల ఏమి లాభం మనకి, దేనికి ఈ లాభం ఏంటి, ఎంతసేపు మీటింగ్ పెట్టి మనం ఎందుకు చెప్తున్నాం అంటే, రోజువారీ ఒక ఇంట్లో ఉన్నటువంటి చిన్న బాబు నుంచి పండు ముసలి వరకు అందరికీ అవసరమైనటువంటి ప్రతి వస్తువు మీద ట్యాక్స్ తగ్గింది. అది మీకు ఇప్పుడు ఒక్కసారిగా కనిపించదు. మీరు 22వ తారీఖు ముందు మీరు కొనుగోలు చేసినటువంటి ఒక లిస్టు దగ్గర పెట్టుకొని ఇప్పుడు అదే వస్తువులు కొనుగోలు చేస్తే ఆ రెండింటికి మధ్య మీకు చూడొచ్చు, తేడా కనిపిస్తుంది. మనం వాడేటువంటి సబ్బులు కానీ, పేస్టులు కానీ, బ్రష్లు కానీ అంతకుముందు కొన్ని 18%లో, కొన్ని 12%లో ఉండేవి. మొత్తాన్ని ఇప్పుడు 5% తీసుకొచ్చారు. అంటే 1000 రూపాయలు వస్తువు కొన్నప్పుడు అప్పుడు మనం దాదాపు 180 రూపాయలు ట్యాక్స్ కడితే ఇప్పుడు 50 రూపాయలు మాత్రమే ట్యాక్స్ కడుతున్నాం. అంటే 130 రూపాయలు మిగులుతుంది. పిల్లలు వాడేటువంటి డైపర్లు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి పాల ప్యాకెట్లు, పాల పీకలు కానీ, చాక్లెట్లు కానీ, వాళ్ళు తినేటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ. ఈ దుగ్గిరాల మండలంలోని చిలువూరు గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మహిళలు వాడే అన్ని వస్తువులపైన
వ్యవసాయం పనిముట్ల మీద జీఎస్టీ తగ్గించడం జరిగింది. పేద ప్రజలకు ఎన్డీఏ కూటమి మంచి అవకాశం కల్పించింది. ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించినందుకు చిలువురు గ్రామ ప్రజల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రోజు కార్యక్రమంలో భాగంగా మన చిలువురు గ్రామంలో ఈ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా మనకి ట్రాక్టర్ ర్యాలీ మళ్ళీ అలాగే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు చూసుకుంటా ఉంటే కనుక మనం వాడుకునే దానికంటే కూడా బిల్ కంటే కూడాను దాని మీద జిఎస్టీలు సిజిఎస్టీలు చాలా ఎక్కువగా చెల్లిస్తూ ఉన్నాం. పేద మధ్యతరగతి మహిళలకు కానివ్వండి, పేద మధ్యతరగతి కుటుంబాల్లో అందరికీ కూడా చాలా భారమైనటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెక్కాడితే డొక్కాడిన పేదలకు కానివ్వండి, ఈ భార్యాభర్తలు సంపాదిస్తే కానీ గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం 10 రూపాయలు సేవ్ చేసుకున్నా కూడాను మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ చూసుకున్నట్టు అన్ని రకాల వాటి మీద కూడాను మన ప్రభుత్వం వాళ్ళ ద్వారా మనకి జిఎస్టీ తగ్గింపులు అనేది చేయటం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి మనకి కిరాణా సామాగ్రి వీటన్నిటి మీద కూడాను దాదాపు 13% తగ్గించడం జరిగింది. 13% మనకి ఆదా అవుతుందన్నమాట. వాళ్ళు తగ్గించడం కాదు, మనకు ఆదా అవుతుంది. అలాగే స్టేషనరీస్, పిల్లలు వాడుకునేటువంటి స్టేషనరీ వీటన్నిటి మీద కూడాను 7 నుంచి 12% వరకు కూడా మనకి ఆదా చేసుకుంటా ఉన్నాము. అలాగే మనం నిత్యం వాడుకునే మందులు దాని మీద కూడాను మనకి ఇంతకుముందు 18%, ఇప్పుడు 5% మాత్రమే చేయడం జరిగింది. దాని మీద కూడాను 13% మనకి ఆదా చేయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమైనటువంటి మరి పల్లెటూరు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని చెప్పుకునే పరిస్థితుల్లో మనం రైతులకు కూడాను అనేక రకాల ఇన్పుట్ సబ్సిడీ అందించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇంతకుముందు అనేక రకాల ట్రాక్టర్లు కానివ్వండి, దానికి సంబంధించిన సామాగ్రి కానివ్వండి, అన్నీ కూడా ఇన్పుట్ సబ్సిడీల ద్వారా తీసుకుంటా ఉన్నాం. అవే కాక మళ్ళీ ఈరోజు జిఎస్టీ ద్వారాను మరి ఈ రోజున సుమారు 50,000 రూపాయలు ఒక్కొక్క ట్రాక్టర్కి మనం కనుక తీసుకున్నట్టయితే 50,000 రూపాయలు మనం ప్రతి ఒక్క రైతు కూడా లాభం పొందవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడాను తప్పనిసరిగా ఈ ప్రభుత్వ పథకాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లేసి మంచిగా మనందరం కలిసి ముందుకు సాగాలని మనమని కోరుకుంటూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా మరి ఎన్నో సమస్యలు ఇచ్చి ఉన్నారు, ఎన్నో పథకాలు మనకి. ఆ పథకాల్లో చాలా తగ్గింపు అని చెబుతున్నారు మన చంద్రబాబు గారు. మరి ఆ విధంగా మనం అందరం వాటిని పాటించుకుని మరి మందుల విషయంలో కూడా 0 అని చెప్తున్నారు. మందులు అంటే అందరికీ అవసరమైనవి, పశువులకే కాదు మనుషులకైనా. అలాంటివన్నీ మనం ఉపయోగించుకుని ఇక్కడ వాళ్ళ అందరూ ఇంకా తెలియని వారికి తెలియపరుస్తామని మీ అందరూ ధన్యవాదాలు.